నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. రెండేళ్ల నిప్పుల వర్షంలో నిలువెల్లా గాయాలతో నిలిచిన గాజాలో ఎట్టకేలకు శాంతి వీచికలు కనిపిస్తున్నాయి. హమాస్ చెరలో బిక్కుబిక్కుమంటూ కాలం గడిపిన బందీలకు ఎట్టకేలకు స్వేచ్ఛ లభించింది. 28 మంది ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలను కూడా అప్పగించనున్నట్లు ప్రకటించింది హమాస్. ప్రతిగా ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. ఇప్పుడు ఈ పరిణామాల చుట్టే అంతర్జాతీయ సమాజం దృష్టి మొత్తం నెలకొంది. ఖచ్చితంగా చెప్పాలంటే 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసి 1200 మందిని హత్య చేసింది. అలాగే 251 మందిని అపహరించింది. ఈ ఘటనతోటి మొత్తం ముసలం మొదలైంది. అప్పటి నుంచి హమాస్ను తుడిచిపెట్టేయాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో ఇజ్రాయెల్ మొదలుపెట్టిన యుద్ధం గాజాను శిథిలాల దెబ్బగా మార్చేసింది. అక్కడ నెలకొన్న భయానక విధ్వంసం, దుర్భిక్షం, ఆకలి కేకలు ప్రపంచాన్ని కదిలించాయి. చివరికి సంధి ప్రయత్నాల దిశగా అడుగులతో బతుకుజీవుడా అంటోంది గాజా. మరి ఈ శాంతి బాటలో ఇంకా దాటాల్సిన సవాళ్ళేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్న వారు సంజయ్ పులిపాక, పొలిటియో రీసెర్చ్ ఫౌండేషన్ చైర్పర్సన్, కృష్ణ ప్రదీప్, వర్తమాన వ్యవహారాల నిపుణులు, అలాగే ప్రొఫెసర్ గద్దె ఓంప్రసాద్, ఢిల్లీ JNTU ప్రొఫెసర్. ముందుగా సంజయ్ గారు, హమాస్ చెర నుంచి బందీలు విడుదలయ్యారు. అలాగే ఇజ్రాయెల్ నుంచి హమాస్ ఖైదీలు కూడా విడుదల కాబోతున్నారు. ఈ తాజా పరిణామాలన్నీ చూస్తూ ఉంటే గాజాలో శాంతికి బాటలు పడినట్లే అనుకోవచ్చా? ఒక మొదటి అడుగు తీసుకోవటం జరిగిందండి. ఈ గాజాలో ఇజ్రాయెల్ పాలస్తీన్ మధ్య శాంతి బాటకి ఒక మొదటి అడుగు తీసుకోవటం జరిగింది. ఎందుకంటే మీరు చెప్పినట్టు 2023లో ఏదైతే యుద్ధం స్టార్ట్ అయిందో అప్పుడు కనుక తీసుకున్నట్టయితే హమాస్ దాదాపు 251 మంది హోస్టేజెస్ ని బందీలుగా తీసుకోవటం జరిగిందండి. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళని చాలా మందిని వదిలేయటం జరిగింది. ఇంతకు ముందు ఒకసారి 100 మందిని వదిలేశారు, తర్వాత కొంతమందిని వదిలేయటం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు హమాస్ చెరలో దాదాపు 20 మంది ఉన్నారు. వాళ్ళని కూడా ఇవాళ వదిలేయటం జరిగింది. అలానే దీనికి ప్రతిస్పందిస్తూ ఇజ్రాయెల్ వాళ్ళు కూడా దాదాపు 250 మంది పాలస్తీనియన్లు, అలానే 1700 మంది గాజాలో అరెస్ట్ చేసిన వాళ్ళని కూడా వదిలేయటం జరిగిందండి. ఇది ఇలా ఉండగా దాదాపు 28 మందికి చనిపోయారు. హమాస్ బందీలుగా ఉండగా చనిపోయారు. సో కొంతమంది వాళ్ళ దాఖలాలు ఎక్కడున్నాయో తెలియదు అని అనుమానం వస్తుంది. సో కాబట్టి అది ఆ ప్రక్రియ, అంటే చనిపోయిన వాళ్ళ బాడీస్ కానివ్వండి లేదా వాళ్ళ జ్ఞాపకార్థం ఏమన్నా రిలీజ్ చేయటం అన్నది కొద్దిగా టైం తీసుకునేట్టుంది. కాకపోతే దానికోసం ఒక ఇంటర్నేషనల్ కమిషన్ ని కూడా ఏర్పాటు చేయాలి. ఈ 28 మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళని ఎలాగో అలాగా, సో దట్ ఆ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి కొద్దిగా ఎమోషనల్ క్లోజర్ వచ్చేట్టు ఈ 28 చనిపోయే వాళ్ళకి ఎలా చేయాలన్న దాని మీద నడుస్తుంది. సో గాజా ఒప్పందం కనుక మనకి తీసుకున్నట్టయితే 21 పాయింట్స్ ఉన్న దాంట్లో అందులో మొట్టమొదటి పాయింట్స్ ఏమిటంటే 72 గంటల లోపల హమాస్ చెరలో ఉన్నటువంటి 20 మంది ఎవరైతే ఉన్నారో ఇజ్రాయలీ హోస్టేజెస్ ని వాళ్ళని రిలీజ్ చేయాలి. తదుపరి ఇజ్రాయెల్ తన దగ్గర ఉన్న బందీల్ని రిలీజ్ చేస్తానని చెప్పింది. ఇవాళ ఇజ్రాయెల్ కూడా దాదాపు 38 బస్సుల్లో ఈ 250 మంది గాజా వాళ్ళ 250 మంది పాలస్తీనియన్లు, అలానే గాజాలో అరెస్ట్ చేసి అక్కడే ఉంచిన వాళ్ళు దాదాపు 1700 మందిని రిలీజ్ చేయడం జరుగుతోంది. సో అలా చూసుకుంటే కనుక పీస్ ప్లాన్ ప్రకారంగా ఒక మొట్టమొదటి అడుగు వేయటం జరిగిందండి. ఓవరాల్ గా నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉంటాయో చూద్దాం. కేపీ గారు, ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి స్థాపన దిశగా అమెరికా ప్రతిపాదించిన 20 సూత్రాల ప్రణాళికలో భాగంగా ఈరోజు ఇప్పుడు మన సంజయ్ గారు కూడా చెప్పినట్టు ఈ ఖైదీల విడుదల, అలాగే బందీలను విడుదల చేయడం ఇవన్నీ జరిగాయి. అయితే ఆ ప్రణాళికలో మిగిలిన ముఖ్యమైన అంశాలు ఏంటి? ప్రధానంగా ఈ 20 పాయింట్ ఫార్ములా ఏదైతే ఉందో దీంట్లో ఫేజ్ 1లో ఇమీడియట్ మెజర్స్ కొన్ని ఉన్నాయి. అందులో భాగంగా ఒకటేమో సీజ్ ఫైర్. ఈ సీజ్ ఫైర్ టు బి మానిటర్డ్ బై ఎ మల్టీనేషనల్ ఫోర్స్. అంటే మల్టీనేషనల్ ఫోర్స్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఈజిప్ట్, ఖతార్, టర్కీ, UAE వీళ్ళందరూ కలిసి ఈ సీజ్ ఫైర్ పర్యవేక్షణ చేస్తారు. రెండోది హాస్టేజ్ ప్రిజనర్ ఎక్స్చేంజ్. అంటే 20 మంది ఇజ్రాయిల్ వాళ్ళని గాజా వాళ్ళు వదిలిపెట్టాలి, అంటే హమాస్ వాళ్ళు వదిలిపెట్టాలి. 250 మంది ప్రిజనర్స్ ని, లైఫ్ సెంటెన్సెస్ ఉన్నటువంటి పాలస్తీనియన్ ప్రిజనర్స్ ని విడుదల చేయాలి ఈ ఇజ్రాయెల్ వాళ్ళు. మరో 1722 మంది గాజా డిటెన్యూస్ ఎవరైతే ఉన్నారో ఇంక్లూడింగ్ 22 మైనర్స్ వాళ్ళని కూడా ఇజ్రాయెల్ విడుదల చేయాలి. ఈ మొత్తం హాస్టేజ్ ప్రిజనర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ని ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్
పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. మూడోది ఏంటంటే మీడియా రిస్ట్రిక్షన్స్, అంటే ఈ మొత్తం ప్రక్రియకి మీడియాని అనుమతించడం జరగదు. సో దట్ ఎటువంటి ప్రాపగాండా ఉపయోగించుకుని దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసేటటువంటి వ్యవహారం లేకుండా ఉండడం కోసం ఈ 3 ఇమీడియట్ యాక్షన్స్. సెకండ్ ఫేజ్ లో ట్రాన్సిషనల్ మెజర్స్ ఉంటాయి. ఈ ట్రాన్సిషనల్ మెజర్స్ లో భాగంగా హమాస్ నిరాయుధీకరణ చేపట్టాలి. రెండోది ట్రాన్సిషనల్ గవర్నెన్స్ అనేది ఒకటి ఏర్పడుతుంది. అంటే పరిపాలన గాజా పాలస్తీనాకి సంబంధించినటువంటి పరిపాలనా యంత్రాంగం ఒక బోర్డ్ ఆఫ్ పీస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అండ్ ఆ బోర్డ్ ఆఫ్ పీస్ అనే ఆర్గనైజేషన్ కి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉంటాడు. అండ్ దీంట్లో టోనీ బ్లేర్ లాంటి ప్రముఖ అంతర్జాతీయ ప్రముఖులు కూడా ఉంటారు. అండ్ ఈ మొత్తం వ్యవహారంలో ఈ ట్రాన్సిషన్ టు రిఫార్మ్డ్ పాలస్తీనియన్ అథారిటీ, అంటే ఈ గవర్నెన్స్ అనేది అల్టిమేట్ గా ఈ బోర్డ్ ఆఫ్ పీస్ అనేటటువంటిది తన పరిపాలనా యంత్రాంగాన్ని పాలస్తీనియన్ అథారిటీ, రిఫార్మ్ చేసినటువంటి పాలస్తీనియన్ అథారిటీకి అప్పచెప్పడం జరుగుతుంది. ఆరోది ఏంటంటే డీమిలిటరైజేషన్, అంటే ఈ మొత్తం ప్రాంతాన్ని, గాజా మొత్తం ప్రాంతాన్ని డీమిలిటరైజేషన్ చేయాలి. సో ఇంటర్నేషనల్ దీనికోసం ఈ డీమిలిటరైజేషన్ పర్యవేక్షించడం కోసం ఒక ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ అనేటటువంటి ఒక యంత్రాంగం ఏర్పాటవుతుంది. ఇది సెకండ్ ఫేజ్ లో జరిగే పని. ఇక థర్డ్ ఫేజ్ లో ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ ఉంటాయి. ఈ ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ లో భాగంగా గాజా రీకన్స్ట్రక్షన్ చేపట్టాలి. అంటే దీనిలో భాగంగా ట్రంప్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అని అంటారు. సో ఫోకస్ విల్ బి ఆన్ రీస్ట్రక్చరింగ్ అండ్ రీబిల్డింగ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అలాగే ట్రేడ్ జోన్స్ ఏర్పాటు చేయడం, ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్లు ప్రోత్సహించడం. అండ్ అల్టిమేట్ గోల్ ఏంటి అంటే ట్రాన్స్ఫార్మింగ్ గాజా ఇంటూ ఏ మోడర్న్ పీస్ఫుల్ ఎకానమీ, ఒక ఆధునిక శాంతియుతమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా గాజాని రూపొందించడం. అండ్ పొలిటికల్ ప్రొవిజన్స్ ఏంటి అంటే పాలస్తీనా స్టేట్ హుడ్ ఇవ్వడం, అంటే ఒక ప్రత్యేక రాజ్య హోదాని కల్పించి ప్రపంచం అంతా ఉన్నటువంటి ప్రధాన దేశాలని దీనికి గుర్తింపు వచ్చేటట్టుగా చూడడం. తర్వాత దెర్ విల్ బి ఏ బోర్డ్ ఆఫ్ పీస్ ఓవర్సైట్ కమిటీ, అంటే ఈ మొత్తం వ్యవహారాలన్నింటినీ అల్టిమేట్ గా పాలస్తీనియా అథారిటీకి అప్పచెప్పే ముందు ఒక బోర్డ్ ఆఫ్ పీస్ అనేటటువంటిది పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. అండ్ ఈ మొత్తం వ్యవహారంలో ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్ అనేది ఉంటుంది. అంటే ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్ అంటే అమెరికా ఆధ్వర్యంలో ఖతార్, టర్కీ, యుఏఈ, ఈజిప్ట్ వీళ్ళందరూ కలిసి ఓవర్సైట్ పర్యవేక్షించడం జరుగుతుంది అనమాట. సో ఓవరాల్ గా ఇంప్లిసిట్ ప్రిన్సిపల్స్ ఏంటి అంటే సెక్యూరిటీ గ్యారంటీస్ ఉన్నాయి, కస్టోడియల్ ప్రోగ్రెస్, కండిషనల్ ప్రోగ్రెస్ ఉంది, ఆ తర్వాత న్యాచురల్ మీడియేషన్ అంటే న్యూట్రల్ మీడియేషన్ అనేటటువంటిది ఉంటుంది, అండ్ హ్యుమానిటేరియన్ ఫోకస్ అనేది ఉంటుంది. ఈ 4 ప్రధాన అంశాలని ఆధారంగా చేసుకుని ఈ 20 పాయింట్ ఫార్ములా అనేది పీస్ డీల్, ట్రంప్ పీస్ డీల్ కింద పరిగణించడం జరుగుతుంది. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ప్రసాద్ గారు, ఇప్పుడు 2 ఏళ్ల క్రితం కరెక్ట్గా 2023 అక్టోబర్ 7వ తారీఖున హమాస్ దాడి చేసింది మొదలు పెడితే ఈ రోజుటి వరకు 2025 అక్టోబర్ 13వ తేదీ వరకు 2 వైపులా జరిగిన దాడులు కావచ్చు, ప్రాణ నష్టాలు, ఆస్తి నష్టాలు, ఇవన్నీ ఏ విధంగా జరిగాయి, దాని డీటెయిల్స్ ఏంటి? నమస్కారం అండి. గత 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ యుద్ధం ఫలితం ఎట్లా ఉందంటే, మనం ఒక విధ్వంసాన్ని ఎంత బాగా, అంటే ఎంత యుద్ధం అనేది ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తుందో అన్న దానికి గాజా యుద్ధం అనేది ఒకటి ఉదాహరణ. అందులో ముఖ్యంగా గత 2 సంవత్సరాల నుంచి కనుక ఆస్తి నష్టాలు, ప్రాణ నష్టాలు కనుక మనం లెక్క వేసినట్లయితే యునైటెడ్ నేషన్స్ అంచనాల ప్రకారం గాజా దాదాపు $40 బిలియన్ నష్టాన్ని చేకూర్చింది. అంటే ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూస్తే రాయిటర్స్ అంచనా వేసిన దాని ప్రకారం దాదాపు 70,000 మంది ఈ గాజా ప్రజలు ఈ యుద్ధంలో మరణించారు. అట్లనే ఆ అంచనాల ప్రకారం దాదాపు 170,000 మంది ప్రజలు ఈ యుద్ధంలో గాయపడ్డారు, గాజా ప్రజలు. ఇందులో ఎక్కువగా వృద్ధులు, మహిళలు ముఖ్యంగా ఉన్నారు, పిల్లలు, వృద్ధులు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. అయితే ఈ విధ్వంసం మూలంగా దాదాపు, అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వస్తున్నటువంటి వార్తల ప్రకారం, రాయిటర్స్ లో వస్తున్నటువంటి వార్తల ప్రకారం చూసినట్లయితే దాదాపు 4 లక్షల ఇండ్లు ఈ యుద్ధంలో దెబ్బతిన్నాయండి. అందులో దాదాపు 78 నుంచి 80% భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాటితో పాటు దాదాపు 170,000 భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అంటే దాదాపు అక్కడ ఉన్నటువంటి గృహాలన్నీ కూడా పూర్తిగానో పాక్షికంగానో దెబ్బతిన్న విధ్వంసాన్ని మనం ఈ యుద్ధం ద్వారా చూసాము. వీటితో పాటు ముఖ్యంగా 95% మంది ప్రజలు అక్కడి నుంచి వలస వెళ్లారు. అంటే తమ ఇళ్లను వదిలేసి పక్క ప్రాంతాలకు, లేకపోతే దూర ప్రాంతాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్ళాము. వాళ్ళు వెనక్కి వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం ఈ మధ్య ఈ శాంతి చర్చల తర్వాత వచ్చిన ఫలితాన్ని బట్టి మనం చూస్తా ఉన్నాము. వాళ్ళందరికీ పునరావాసం కల్పించడం అతిపెద్ద సమస్య.
వాటితో పాటు ఈ ఈ తాత్కాలిక శిబిరాలు అంటే శరణార్థుల శిబిరాలు ఆశ్రయం కల్పించడానికి కావాల్సినటువంటి ఇతర అవసరాలు వాటిని తీర్చడం అనేది చాలా ముఖ్యమైనటువంటి సమస్య. వీటితో పాటు అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలకి లైవ్లీహుడ్ అన్నది చాలా విపరీతంగా దెబ్బతింది. అంటే వ్యవసాయ ఆధారితమైనటువంటి నీటిపారుదల వ్యవస్థలు కానివ్వండి, లేకపోతే స్కూళ్ళు, ఆసుపత్రులు అన్నవి కంప్లీట్ గా పూర్తిగా నీలమట్టమైన విషయం మనం చూస్తా ఉన్నాం. అంటే విద్యా వ్యవస్థ అనేది పూర్తిగా దెబ్బతింది. వాటితో పాటు ఆరోగ్య సేవలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. అటు ఆహార సరఫరా అన్నది ఒక లింక్ అనేది పూర్తిగా తెగిపోయింది. ఆహార సరఫరా పునరుద్ధరణ అన్నది, ఆరోగ్య సేవల పునరుద్ధరణ అన్నది, శరణార్థుల శిబిరాలకు వాళ్ళకి నివాస యోగ్యమైనటువంటి పరిస్థితులు కల్పించడం అన్నది ఇది ముఖ్యమైనటువంటి విషయాలు ఇప్పుడు మన ముందుకు రాబోతున్నాయి. ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది యుద్ధం వల్ల పూర్తిగా నిర్వీర్యమైపోవటము, దెబ్బతినటము మనము చూస్తున్నాము. అంటే పెను విధ్వంసం, ఒక యుద్ధం ఎంత పెను విధ్వంసాన్ని సృష్టిస్తుందో అన్న దానికి గాజా యుద్ధం అన్నది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ప్రతిధ్వనిలో ఇప్పుడు విరామం. సంజయ్ గారు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనలు చూస్తే ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ధం ముగిసిందని చాలా క్లియర్గా చెప్పారు ఆయన. ఈ రోజు జరిగిన పరిణామాలు లేకపోతే అక్కడ పరిస్థితులు ఆయన చెప్పిన ప్రకటనలకు అనుగుణంగానే ఉన్నాయంటారా? ప్రస్తుతానికి ఇజ్రాయెల్ కి హమాస్ కి మధ్య జరిగిన యుద్ధం ముగిసిందనే చెప్పాలండి. కానీ ఇది ఎన్నాళ్ళు ఇలా ఉంటుంది అన్నది ఇంకా క్లియర్ గా మనం చెప్పలేము. ఎందుకంటే మనం చూసినట్టయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగానే యుద్ధం ముగిసిందండి. అటు ఇటు బందీలను అందించుకోవడం జరిగింది. ఇంకా కొద్దిగా బందీలు అందించే ప్రక్రియ కొంత కొనసాగుతుందండి. అయితే నెక్స్ట్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, పీస్ ప్లాన్ లో చేయబోయే నెక్స్ట్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా క్రిటికల్, చాలా కీలకమైన అంశాలు ఉన్నాయండి. ఉదాహరణకి ఎకనామిక్ ప్లానింగ్ అవన్నీ ఇంప్లిమెంట్ చేయొచ్చు, కానీ 13వ పాయింట్ ఏదైతే ఉందో, 13-14 పాయింట్ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ చేయడం ఎలా చేస్తారు అని చూడాలండి. ఏం చెప్తోంది గాజా పీస్ ప్లాన్ లో 13-14 పాయింట్? ఒకటి, గాజాలో హమాస్ కానివ్వండి, మిగతా హమాస్ ఫ్యాక్షన్స్ కానివ్వండి, మిగతా ఆర్మ్డ్ గ్రూప్స్ కానివ్వండి, వాళ్ళందరూ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా వదిలేస్తారు. అక్కడ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తీసేయటం జరుగుతుంది అని చెప్పిందండి. తర్వాత అదే పాయింట్ లో ఇంకో పాయింట్ ఏం చెప్పారు? గాజాని పూర్తిగా డీమిలిటరైజ్ చేయటం జరుగుతుంది అని చెప్పడం జరిగిందండి. ఆ తర్వాత ఏం చెప్పారు వాళ్ళు? ఈ డీకమిషనింగ్ ఏదైతే ఉందో, అంటే ఆయుధాలు అవన్నీ సరెండర్ చేయాల్సి ఉంది అన్నట్టు రాయటం జరిగిందండి. నిజంగా గాజాని మీరు డీమిలిటరైజ్ చేయగలరా? గాజా నుంచి కనుక మీరు హమాస్ చేతుల్లోంచి ఆయుధాలు, టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎటువంటి పదజాలం వాడినా అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కనుక మీరు హమాస్ నుంచి తీసేసే శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉన్నాయి? సరే, ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ వెళ్లి చేస్తానంటుంది. వాళ్ళు నిజంగా ఆ ప్రక్రియను ఇంప్లిమెంట్ చేయగలరా? హమాస్ లాంటి ఆర్గనైజేషన్ 2 సంవత్సరాల పాటు ఇజ్రాయెల్ బాంబింగ్ చేస్తున్నా ఇప్పటికీ బతికున్న ఒక ఆర్గనైజేషన్ అది. పూర్తిగా ఆయుధాలన్నీ సరెండర్ చేసి ఒక డీమిలిటరైజ్డ్ జోన్ గా గాజాను తయారు చేయడానికి హమాస్ లేదా వేరే ఫ్యాక్షన్స్ ఒప్పుకుంటాయా? అంటే ఇంతకు ముందు దాకా కనుక మనం చూసినట్టయితే ఈ నెగోసియేషన్స్ లో ఇనీషియల్ గా హమాస్ వాళ్ళు అమెరికా వాళ్ళు ప్రతిపాదన పెట్టినప్పుడు ఇజ్రాయెల్ కనుక పూర్తిగా గాజా నుంచి విత్డ్రా అయితేనే మేము సీజ్ ఫైర్ కు ఒప్పుకుంటాం అనటం జరిగిందండి. కాకపోతే ఆ తర్వాత కనుక మన ఈజిప్ట్ కానీ, అటువైపు ఖటార్ కానీ, ఇంక్లూడింగ్ టర్కీ కూడా క్లియర్ గా హమాస్ కి చెప్పడం జరిగింది, ఏదో విధంగా మీరు సీజ్ ఫైర్ తీసుకోండి, సీజ్ ఫైర్ తీసుకోకపోతే పరిస్థితులు ఇంకా విషమిస్తాయని చెప్పి. అంటే హమాస్ ఇబ్బందికరంగా, ఇష్టం లేకుండా ఈ అగ్రిమెంట్ కి కొంతవరకు ఒప్పుకుంది, కొంతవరకు తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకోవడం జరిగింది. అలాంటప్పుడు సీజ్ ఫైర్ అంత ఇబ్బందిగా, ఇష్టం లేకుండా ఒప్పుకున్న హమాస్ రేపొద్దున ఆయుధాలు సరెండర్ చేస్తుందా లేదా గాజాని పూర్తిగా డీమిలిటరైజ్ చేసే విధంగా ఒప్పుకుంటుందా అన్నది చూడాల్సిన అవసరం ఉందండి. తర్వాత ఈ పీస్, సంజయ్ గారు చెప్పండి. ఈ పీస్ లాస్ట్ పాయింట్ అండి. ఈ పీస్ డీల్ లో ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ స్టెబిలైజేషన్ ఫోర్స్ ఏదైతే ఉందో అది చుట్టుపక్కల దేశాలతో సంప్రదింపులతో, వాళ్ళ పార్టిసిపేషన్ తో చేస్తారు అని చెప్పడం జరుగుతుందండి. అలాంటప్పుడు ఈ చుట్టుపక్కల దేశాలు
మరి స్టెబిలైజేషన్ ఫోర్స్ పంపిస్తే వాళ్ళు నిజంగా గాజాలో ఉన్నటువంటి హమాస్ ని డీమిలిటరైజ్ జోన్ గా చేసే విధంగా పనిచేస్తారా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన అంశం అండి. ప్రస్తుతానికి యుద్ధం ఆగింది, కాకపోతే నెక్స్ట్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా క్రిటికల్. వాటి మీద పూర్తిగా ఒప్పందం వచ్చిందా లేదా అనేది మనం గమనించాలి. ఎందుకంటే ఇన్ ప్రిన్సిపల్ అగ్రిమెంట్ వచ్చింది, కానీ ఆపరేషనలైజేషన్ చేసేప్పుడు అంటే ఆ ప్రిన్సిపల్స్ ని ఇప్పుడు గాజాని డీమిలిటరైజ్ జోన్ గా చేయటం అన్నది ఆపరేషనలైజేషన్ ఎలా చేస్తారు అన్న దాని మీద, ఆ ప్రాసెస్ మీద ఏకాభిప్రాయం వచ్చే విధంగా ఇంకా చాలా పని చేయాల్సి ఉందండి. సంజయ్ గారు, ఇప్పుడు మీరన్నారు 2 ఏళ్లుగా దాడులు జరుగుతున్నా, బాంబింగ్ జరుగుతున్నా కూడా హమాస్ ఇంకా బతికే ఉంది అన్నారు. ఈ 2 ఏళ్ల కాలంలో చాలామంది హమాస్కు సంబంధించిన కీలక నేతలందరూ చనిపోయారు ఇజ్రాయెల్ దాడులలో. అలాంటి టైంలో అసలు హమాస్కి ఇంకా ఎంతమంది ఫోర్స్ బతికుండొచ్చు, వాళ్ళ శక్తి ఎంత ఉంటుంది, వాళ్ళు ఇంకా ఇజ్రాయెల్తో కానీ ఇతర దేశాలతో కానీ పోరాడే అంత స్థాయిలో ఉన్నారంటారా? అది శక్తి చెప్పటం కొద్దిగా కష్టం అండి. ఎందుకంటే హమాస్ కనుక మీరు తీసుకున్నట్టయితే అక్కడ, లేదా సాధారణంగా ఆ ప్రాంతంలో ఉన్న ఆర్మ్డ్ గ్రూప్స్ తీసుకున్నట్టయితే వాళ్ళు వివిధ దేశాల్లో తలదాచుకుంటూ ఉంటారు. ఈ రోజుకి హమాస్ నాయకులు కొంతమంది ఇరాన్ లో ఉన్నారు, ఖటార్ లో ఉన్నారు, అలానే మనం వింటున్నాం యెమెన్ లో కూడా ఉన్నారని వింటున్నాం. సో ఎగ్జాక్ట్ గా ఎంతమంది బతికారు, ఎంతమంది ఇంకా ఆపరేషనల్ స్టేజ్ లో ఉన్నారు అని చెప్పడం కొద్దిగా కష్టం అండి. బట్ ఓవరాల్ గా మనం చూసినట్టయితే ఇంతవరకు ఒక 20 మంది హోస్టేజెస్ ని వదలకుండా పట్టుకుని హమాస్ ఇంత దూరం లాగింది అంటే అసలు ఈ యుద్ధాన్ని వాళ్ళకి ఇంకా కొన్ని కెపాసిటీస్ ఉన్నాయి, కొంత సపోర్ట్ ఉంది అని మనం గ్రహించాలండి. లేకపోతే 2 సంవత్సరాల పాటు నిరంతర బాంబింగ్ చేసి, నిరంతర ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ చేసిన తర్వాత కూడా 20 మంది హోస్టేజెస్ ని హమాస్ మెయింటైన్ చేయగలుగుతోంది. వాటిని అంటే వాళ్ళని వివిధ లొకేషన్స్ కి తీసుకువెళ్లటం, దాచిపెట్టడం, వాళ్ళని లొకేషన్స్ టు లొకేషన్స్ మార్చటం, ఇలాంటి ప్రక్రియ అంతా ఉంటుందండి. ఇంత బాంబింగ్ చేసిన గాజాలో హమాస్ అలా చేయగలుగుతోంది. సో మనం హమాస్ ని తేలిగ్గా తీసేయకూడదండి. హమాస్ గొప్ప ఆర్గనైజేషన్ అనట్లేదండి, ఉగ్రవాద సంస్థ. కానీ నేను చెప్తోంది ఏంటంటే వాటి యొక్క ఆపరేషనల్ కేపబిలిటీస్, ఆపరేషనల్ స్ట్రెంగ్స్ సరిగ్గా చూసుకోవాలి మనం. సో కాకపోతే ఈ చుట్టుపక్కల దేశాల్లో వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ వస్తుంది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉందండి. కేపీ గారు, ఇప్పుడు ట్రంప్ చెప్పిన ఇంకొక మాట ఏంటంటే, ఇప్పుడు ఈ సంధి ఏదైతే కుదిర్చారో దాంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు, దానివల్ల యూదులు, ముస్లింలు, అరబ్ దేశాలు అందరూ సంతృప్తి చెందినట్లే అని చెప్పి అన్నారు. దాన్ని ఎట్లా చూడాలి? అంటే ట్రంప్ చెప్పిన ఈ మాట ఆయనకి సంతోషాన్ని కలిగించింది, మరి మిగతా వాళ్ళకి ఎంత సంతోషాన్ని కలిగించిందో మనకు తెలియదు. ప్రస్తుతానికి ఉన్నటువంటి సంతోషాలు ఎలా ఉన్నాయంటే, ఉదాహరణకి ఇజ్రాయెల్ వాళ్ళకి ది హ్యాపీ. రీజన్ ఏంటంటే ఈ పీస్ ప్లాన్ లో ఉన్నటువంటి ప్రొవిజన్ ప్రకారం ఇజ్రాయేలీలకి తమను తాము రక్షించుకునేటటువంటి హక్కు కొనసాగుతుంది. ఎప్పటి వరకు గాజా ప్రాంతం డీమిలిటరైజ్ అయ్యేంత వరకు ఇజ్రాయెల్ కి తమను కాపాడుకునే హక్కు ఉంటుంది. అంటే ఈ డిజార్మమెంట్ అయ్యేంత వరకు, అంటే ఈ హమాస్ డిజార్మమెంట్ అయ్యేంత వరకు కూడా, పూర్తి స్థాయిలో అయ్యేంత వరకు కూడా ఇజ్రాయలీస్ కి ఇటువంటి హక్కు ఉంటుంది. అండ్ రెండోది, ఈ హాస్టేజ్ రిటర్న్స్ అనేటటువంటిది ఒక నేషనల్ విక్టరీగా చూస్తున్నారు ఇజ్రాయెల్ వాళ్ళు. అంటే ఎవరైతే హమాస్ వాళ్ళు ఈ ఇజ్రాయలీ హాస్టేజెస్ ని వదిలిపెట్టడం జరుగుతుంది కాబట్టి అది ఒక పేట్రియాటిక్ ఎలిమెంట్ గా చూస్తారు. ఇక రెండో ఆస్పెక్ట్ ఏంటి, పాలస్తీనా ముస్లింస్ కి ఇది ఆనందాన్ని కలిగించేది. అంటే ఓన్లీ పాలస్తీనియన్ ముస్లింస్ కే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలకు కూడా ఆనందాన్ని కలిగిస్తుందని అంటున్నారు. ఎందుకంటే ఎవరైతే గాజా ప్రజలు డిస్ప్లేస్ అయ్యారో ఆ డిస్ప్లేస్ అయిన వాళ్ళందరూ తిరిగి మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వస్తారు. అండ్ తర్వాత ప్రిజనర్ రిలీజ్ అనేది జరుగుతుంది. అంటే 1700 మంది హాస్టేజెస్, అంటే ఈ ఐడిఎఫ్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళు డిటైన్ చేసినటువంటి 1700 మంది, సుమారుగా 1722 మంది, అలాగే 250 మంది లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డ ఈ పాలస్తీనియన్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా రిలీజ్ అవుతున్నారు. అంటే ఓవరాల్ గా 2000 మంది పాలస్తీనా ప్రిజనర్స్ రిలీజ్ అవుతున్నారు. కాబట్టి పాలస్తీనాకి ఇది ఒక ఆనందాన్ని కలిగించే విషయం. అండ్ అంతేకాకుండా ఒక స్టేట్ హుడ్ వచ్చే అవకాశం కూడా ఉంది త్వరలో ఈ పాలస్తీనాకి. రాజ్య హోదా వచ్చేటటువంటి, స్వతంత్ర సార్వభౌమాధికార రాజ్యం హోదా వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ మూడో ఆస్పెక్ట్ కూడా ఈ పాలస్తీనాకి ఆనందాన్ని కలిగించే విషయం. ఇక మూడోది ఏంటి, అరబ్ స్టేట్స్. సో ఈ అరబ్ దేశాలు ఎవరైతే ఉన్నారో, అంటే పర్టికులర్ గా ఈజిప్ట్, టర్కీ, ఖతార్, జోర్డన్, యుఏఈ ఇలాంటి దేశాలన్నిటి కూడా ఈ ఒక వాళ్ళు చెప్పినటువంటి కండిషన్స్ ప్రకారం కొంతవరకు ఈ పీస్ ప్లాన్ ఉంది కనుక వాళ్ళకు కూడా హ్యాపీయే. అండ్ అయితే ఇజ్రాయెల్ దీన్ని ఎంతవరకు గౌరవిస్తుంది పీస్ ప్లాన్ ని అనేటటువంటిది మాత్రమే మనం చూడాలి.
ఇజ్రాయెల్ గౌరవించిన హమాస్ అనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, అది నాట్ జస్ట్ అన్ ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ ఎ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ హ్యావింగ్ డీప్ రూట్స్ ఇన్ టు ద సొసైటీ అరౌండ్ ద వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా డీప్ రూట్స్ ఉన్నటువంటిది. కాబట్టి వీళ్ళు డీమిలిటరైజేషన్ చేస్తాను లేకపోతే డిజార్మమెంట్ చేస్తాను అని ప్రస్తుతానికి తాత్కాలికంగా ఒప్పుకున్న ఒక మీడియేటర్స్ ద్వారా వీళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటి అంటే కేవలం మిసైల్ మాత్రమే వదులుకుంటూ చిన్న చిన్న ఆర్మ్స్ ఏవైతే ఉన్నాయో వదిలిపెట్టమని చెప్తున్నారు. అంటే చిన్న చిన్న ఆయుధాలు ఏవైతే ఉన్నారో వాటిని వదిలిపెట్టం, మిసైల్స్ మాత్రమే మేము త్యాగం చేస్తాం అన్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి అది ఈ మొత్తం కేవలం దీన్ని ఈ గాజా ప్రాంతాన్ని ఒక రియల్ ఎస్టేట్ ప్రాంతంగా మార్చేటటువంటి ఒక ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి పీస్ ప్లాన్. ఇది ఒక రియల్ ఎస్టేట్ ప్లాన్ తప్ప పీస్ ప్లాన్ కాదు. తాత్కాలికంగా వీళ్ళందరికీ ఆనందం కలిగించిన అల్టిమేట్ గా దీర్ఘకాలిక ప్రయోజనం పొందేది ఎవరంటే ఈ ట్రంప్ కే ప్రయోజనం కలుగుతుంది. అందుకనే దీన్ని ఈ డీల్ తీసుకురావడానికి ఉపయోగించినటువంటి డిప్లొమాట్స్ కూడా వాళ్ళు ప్రొఫెషనల్ పొలిటికల్ డిప్లొమాట్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో డిప్లొమాట్స్ కాదు. కృష్ణర్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన. కేపీ గారు, మీరు అన్నట్టు ట్రంప్ చెప్పినట్టు ట్రంప్ కి ప్రయోజనం కలుగుతుందన్నారు, ఏ విధంగా? అదే ఇది ఈ ప్రాంతాన్ని మొదటి నుంచి కూడా ఆయన చెప్తున్న అదేంటి, ఇది ఒక రియల్ ఎస్టేట్ ప్రాంతంగా మారుస్తాడు. ఒక రెస్ట్ తీసుకునేటప్పుడు ఒక రెస్టారెంట్ లాంటి ప్రాంతంగా, హోటల్స్ ఏర్పాటు చేసే ప్రాంతంగా, ఇటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ రియల్ ఎస్టేట్ ప్రాంతంగా మార్చడానికి ఉంటుంది. కాబట్టి దీనికి కొంతమంది ఎవరైతే మిగిలారో, గాజా పాలస్తీనా వాసులు మిగిలారో, వాళ్ళ అవసరం స్థానికంగా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టి నిర్వహించడానికి ఈ ప్రాంతాన్ని ఉపయోగించుకోవడానికి అవసరం. కాబట్టి ఇప్పుడు సపోజ్ ట్రంప్ ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఈవెన్ హైదరాబాద్ లో కూడా ట్రంప్ టవర్ అని చెప్పి ఒక పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి ట్రంప్ వాళ్ళకి. అటువంటి వ్యవస్థలన్నింటినీ ఇజ్రాయెల్ లో కూడా ఒకవేళ ట్రంప్ ఎట్లాంటి రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ అయినప్పటికీ గాజా లాంటి ఒక నిత్య యుద్ధ ప్రాంతంలో ఈయన ఏదైనా రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకుంటే అక్కడ వచ్చి కొనేది ఎవరు? ఈ అమెరికన్ పెట్టుబడిదారులే. అంటే మనకి ఫండమెంటల్ గా ఈ మూడో ప్రధాన అంశం థర్డ్ ఫేజ్ లో ఎకనామిక్ రీకన్స్ట్రక్షన్ ఉన్నారు. ఆ ఎకనామిక్ రీకన్స్ట్రక్షన్ లో ఏం చేయాలి? ప్రైవేట్ పెట్టుబడులు పెడతారు. ఆ ప్రైవేట్ పెట్టుబడులు ప్రధానంగా పరిశ్రమల్లో ఏం పెట్టరు. అక్కడ పరిశ్రమలు నిర్వహించడానికి కావాల్సినటువంటి వ్యవహారాలు లేవు, ఈ రియల్ ఎస్టేట్ వ్యవహారాలే. అంటే ఈ హోటల్స్, తర్వాత రెస్టారెంట్లు, తర్వాత ఈ ఆనందంగా ఉపయోగపడేటటువంటి వ్యవస్థలనే ఏర్పాటు చేయడం తప్ప క్యాసినోలు ఏర్పాటు చేస్తారు. ఇటువంటి వాటి ద్వారా ఇక్కడ యాక్టివిటీస్ జరుగుతాయి. కాబట్టి ఆ ప్రైవేట్ పెట్టుబడిదారులు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే, ఎడారిలో అయినా సరే సంపద సృష్టించగలిగేటటువంటి స్కిల్ ఉంటుంది. ఓకే సార్. ప్రసాద్ గారు, మీతో మాట్లాడే ముందు ప్రతిధ్వనిలో ఒక బ్రేక్ తీసుకుందాం. ప్రసాద్ గారు, ఇప్పుడు హమాస్ ఇజ్రాయెల్ మధ్య ఈ యుద్ధంలో ప్రస్తుతం సంధి నెలకొనడంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పాటు మిగిలిన దేశాల రోల్ ఏంటి? ఎవరెవరు ఏం చేశారు? గత నెల 29 నాడు ట్రంప్ పీస్ ప్లాన్ ప్రకటించడానికంటే ముందు చాలా చర్చలు జరిగాయి. అందులో ముఖ్యంగా పాలస్తీనా చుట్టుపక్కల దేశాలు ఉన్నటువంటి ఈజిప్ట్, ఖతర్, యుఏఈ, సౌదీ అరేబియా, టర్కీ లాంటి దేశాలు ఈ చర్చల్లో పాల్గొని 20 పాయింట్ ఫార్ములా, అంటే పీస్ డీల్ లో ఉన్నటువంటి 20 ముఖ్యమైనటువంటి అంశాలకి వాళ్ళు చర్చించి ఒక ఒప్పందానికి రావటం జరిగింది. అందులో మొదటి దశ అన్నది చాలా ముఖ్యమైనటువంటి దశ. ఇందులో ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి బందీల విడుదల, వాటితో పాటు మృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పాలస్తీనా అంటే హమాస్ ఇజ్రాయెల్ కి అప్పచెప్పటము, ఇజ్రాయెల్ తన వంతుగా దాదాపు 2,000 మంది ఖైదీలను, పాలస్తీనా ఖైదీలని అప్పచెప్పటం, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద డీల్, ఫస్ట్ ఫేజ్ లో ఉన్నటువంటి డీల్ లో. దాంతో పాటు ఇజ్రాయెల్ కొన్ని ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్ళిపోవటము, తర్వాత గాజాకి ముఖ్యంగా ప్రసాద్ గారు, అయితే ఓకే, ఇవన్నీ మీరు చెబుతున్నాయన్నీ జరుగుతున్నాయి, కానీ కాకపోతే నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ మొత్తం సంధి కుదర్చడంలో ట్రంప్ మిగిలిన దేశాల పాత్ర ఏంటి? ఎవరెవరు ఏం చేశారు? దానికి వస్తుందండి. అయితే ఈ 20 పాయింట్ ఫార్ములాలో ఉన్నటువంటి వివిధ అంశాలని వివిధ దేశాలు మధ్యవర్తిత్వం ద్వారా కుదుర్చుకోవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఈజిప్ట్, ఖతార్, టర్కీ, యుఏఈ వంటి దేశాలు ఈ ఫార్ములాలో ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ముఖ్యమైనటువంటి పాత్రను పోషించిందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈజిప్ట్ విషయానికి వస్తే గత యుద్ధ సీజ్ ఫైర్ అన్నది ఈజిప్ట్ ప్రతిపాదించినటువంటి ముఖ్యమైనటువంటి అంశము. అందులో ముఖ్యంగా
ఆ శాంతి ఒప్పందం, అందులో షర్మే అల్ షేక్ అనే ఒక ఒప్పందానికి సమ్మిట్ వేదికగా కొన్ని చర్చలు జరిగినాయి. దానికి ఈజిప్ట్ ఫెసిలిటేట్ చేసింది. దాంతోపాటు ఖతార్ కూడా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది. అందులో ముఖ్యంగా హోస్టేజెస్ విడుదల అన్నది ఖతార్ ప్రతిపాదించినటువంటి ఒప్పించినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అందులో ఖతార్ నిర్వహించబోయే పాత్ర ముఖ్యంగా శాంతి ఒప్పందాన్ని వివిధ దశల్లో అమలు చేయడంలో మధ్యవర్తిగా వ్యవహరించే అవకాశం ఉంది. దాంతోపాటు అయితే ఖతార్ ఒక విషయాన్ని ప్రతిపాదించింది. అందులో హమాస్ కి కూడా ఈ చర్చల్లో అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి ఖతార్ ప్రతిపాదించింది. కానీ దాన్ని వాళ్ళు ఒప్పుకోవటం జరగలేదు. టర్కీ విషయానికి వస్తే అది ముఖ్యంగా ఈ నెగోషియేట్ చేయటం, తర్వాత ఏదైతే మన సహాయం శరణార్థులకి ఏదైతే సహాయం ఇప్పించడంలో, హ్యుమానిటేరియన్ హెల్ప్ ఇప్పించడంలో టర్కీ అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది. అది వివిధ దేశాల నుంచి హ్యుమానిటేరియన్ హెల్ప్ ని తీసుకోవటం, తర్వాత వాటిని గాజా శరణార్థులకి అందించడంలో టర్కీ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషించబోతుంది. దాంతోపాటు సౌదీ అరేబియా అనేది చాలా ముఖ్యమైనటువంటి అరబ్ పెనిన్సులా చాలా ముఖ్యమైనటువంటి కంట్రీ. అది ట్రంప్ ఇనిషియేటివ్ కి మద్దతు ఇచ్చింది. అది మొదటి ఇవ్వటమే కాకుండా ఓఎస్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ లో కూడా ఈ ఒప్పందానికి అనుకూలంగా వివిధ ముస్లిం దేశాలను ఒప్పించడం జరిగింది. వాటితో పాటు జోర్డాన్, పాలస్తీనాకి పక్క దేశమైనటువంటి జోర్డాన్, ముఖ్యంగా శరణార్థులు ఎక్కువగా జోర్డాన్ కి ఆ ప్రాంతానికి వెళ్తా ఉంటారు. జోర్డాన్ కూడా ఈ సంయుక్త ప్రకటనకి మద్దతు ఇవ్వటం ద్వారా ఒకటి శరణార్థులను ఆదుకోవటంలో, రెండు వాళ్ళకి సంబంధించినటువంటి సహాయ సహకారాలని ఇవ్వటంలో, అంటే ముఖ్యంగా హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడంలో జోర్డాన్ పాత్ర చాలా ఉంటుంది. సో ప్రతి దేశం కూడా తమ ఒక రోల్ ని తీసుకొని వాటికి అనుకూలంగా అవి ఈ ఒప్పందానికి ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి. సంజయ్ గారు, ఇప్పుడు ఈ సంధి తాత్కాలికమా లేకపోతే శాశ్వత శాంతికి ఒక నిజమైన పునాది లాంటిదేనంటారా? ఇరుపక్షాలు ఇష్టంగానే పూర్తి స్థాయిలో ఇష్టంగానే ఈ డీల్ కి ఒప్పుకున్నాయా? ఈ సంధి శాశ్వతం అయితే బాగుండు అని చాలా మంది అనుకునే వాళ్ళు ఉన్నారంటే నిజంగా అవుతుందా లేదా అని చెప్పడం కష్టం. ఎందుకంటే ఇరు పక్షాలకి కొంత డిసప్పాయింట్మెంట్ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా హమాస్, పాలస్తీనియన్ గ్రూప్స్ కి చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటుందండి. ఎందుకంటే మీరు తీసుకుంటే అక్టోబర్ 27 టెర్రరిస్ట్ అటాక్స్ తర్వాత ఇజ్రాయెల్ ఏం చెప్పింది, చాలా క్లియర్ గా చెప్పింది, హమాస్ ని తుడిచిపెట్టేస్తామని. గాజాను తుడిచిపెట్టారు కానీ ఇంకా హమాస్ ఇంకా ఉంది, నెగోషియేషన్ టేబుల్ దగ్గర కూర్చుని మాట్లాడుతోంది, ఇంకా చర్చలు నడుపుతోంది. ఇజ్రాయెల్ ని బాధ పెట్టే శక్తి సామర్థ్యాలు హమాస్ ఇంకా ప్రదర్శిస్తోంది. కాకపోతే ఇజ్రాయెల్ కి ఒక మంచి పరిణామం ఏమిటంటే, అంటే దురదృష్టకరం అక్టోబర్ 7 లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్. బట్ ఇజ్రాయెల్ స్ట్రాటజిక్ క్యాలిక్యులస్ లో కనుక మీరు తీసుకున్నట్టయితే అటు లెబనాన్ లో ఉన్నవంటి హిజ్బుల్లాని చాలా వీక్ చేసింది. అలానే సిరియాలో యాంటీ ఇజ్రాయలీ ఫోర్సెస్ ని తుడిచిపెట్టడం జరిగింది. అలానే అన్నిటికంటే పవర్ఫుల్ అయినటువంటి ఇరాన్ ఏదైతే ఉందో, ఇరాన్ ఏదైతే హమాస్ ని సపోర్ట్ చేస్తుందో, హిజ్బుల్లాని సపోర్ట్ చేస్తుందో, ఈ రెండు కూడా యాంటీ ఇజ్రాయలీ ఆర్మ్డ్ గ్రూప్స్, ఈ రెండింటినీ సపోర్ట్ చేసేటువంటి ఇజ్రాయెల్ మీద దాడులు చేసి ఇజ్రాయెల్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ దెబ్బతీసి ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రతిష్టను దెబ్బతీయటం జరిగింది. ఇన్నాళ్ళు ఏముండేది, హమాస్ కానీ హిజ్బుల్లా కానీ పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ వాటి మీద దాడులు జరిపితే ఇరాన్ యుద్ధంలోకి వస్తే ఏమవుతుందా అన్న భయం ఒకటి ఉండేది. ఈ రోజు అటువంటి ఇరాన్ ని దెబ్బతీసేసి ఇజ్రాయెల్ ఒక ప్రీ ఎమినెంట్ పవర్, అంటే చాలా శక్తి సామర్థ్యాలు కలిగిన పవర్ గా ఎమర్జ్ అవటం జరిగింది మిడిల్ ఈస్ట్ లో. అంతేకాదు అటువైపు వెళ్లి అమెరికా ఎయిర్ బేస్ ఉన్నటువంటి ఖటార్ లో హమాస్ నాయకులు నెత్తి మీద బాంబులు వేసే ప్రయత్నం చేసింది. అందులో కొంతమంది హమాస్ నాయకులు చనిపోయారు, కొంతమంది బతికే ఉన్నారు. అలానే ఇటు పక్కకు వస్తే కిందకి యెమెన్ లో ఉన్నటువంటి హౌతీస్ మీద కూడా మిలిటరీ ఆపరేషన్స్ చేసింది. అంటే గత 2 సంవత్సరాల్లో మనం చూసినట్టయితే ఇజ్రాయెల్ గాజా మీద పట్టు సాధించడానికి ఇన్ని దేశాల మీద చేయటం జరిగింది. కాకపోతే పూర్తిగా హమాస్ ని ఓడించలేకపోయింది. ఇంకా దానివల్ల సంజయ్ గారు అయితే ఈ అమెరికా ఒత్తిడి వల్లే రెండు వర్గాలు కూడా ఇజ్రాయెల్ కావచ్చు, హమాస్ కావచ్చు తలొగ్గాయి ప్రస్తుతానికి అని చెప్పి ఒక ప్రశ్నలు కూడా వస్తున్నాయి. దీని మీద మీ పరిశీలన ఏంటి?
కొంతవరకు అమెరికా ప్రెజర్ వర్క్ చేస్తుందండి. అంటే అమెరికా ప్రెజర్ ఇజ్రాయెల్ మీద కొంతవరకు వర్క్ చేసింది. కానీ ఇందాక మన ఓం ప్రసాద్ గారు చెప్పినట్టు ఈ మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో, ఇటు ఈజిప్ట్ కానీ, ఈజిప్ట్ కానీ, ఖటార్ కానీ, టర్కీ కానీ, వీటి ప్రెజర్ వచ్చి హమాస్ మీద ఎక్కువ పనిచేయడం జరిగిందండి. మీరు ఈ మధ్య కాలంలో వచ్చిన న్యూస్ ఐటమ్స్ కనుక చూస్తే కనుక అందులో హమాస్ వాళ్ళు ఎప్పటి నుంచో ఏం చెప్తున్నారంటే, ఇజ్రాయెల్ విత్డ్రా అయితే కానీ పూర్తిగా మేము బందీలను వదలం అనే ఒక పాయింట్ మీద వాళ్ళు పట్టు కూర్చున్నారండి. కాకపోతే ఈజిప్ట్, ఖటార్ ఒక రోజు క్లియర్ గా చెప్పడం జరిగింది హమాస్ కి, నువ్వు పట్టుకున్న బందీలు వాళ్ళు చాలా స్ట్రాటజిక్ లయబిలిటీ అయ్యారు, వాళ్ళ వల్లే అసలు ఇజ్రాయెల్ కి మోరల్ అంటే అధికారం వస్తోంది బాంబింగ్ చేయడానికి అని నెక్స్ట్ డే కూడా టర్కీ వెళ్లి చాలా క్లియర్ గా హమాస్ నాయకత్వానికి చెప్పడం జరిగింది. మీరు కనుక సీజ్ ఫైర్ ఒప్పుకోకపోతే ఈ యుద్ధం ఇంకా కొనసాగుతుంది, మీరు ఇంకా నష్టపోతారు అని చెప్పడం జరిగిందండి. అంటే అమెరికా ప్రెషర్ ఏదైతే ఉందో అది చాలా క్లియర్ గా ఇజ్రాయెల్ మీద కొంతవరకు పనిచేసింది. అమెరికా ఇజ్రాయెల్ మీద ప్రెషర్ ఎందుకు పెట్టింది? ఎందుకంటే అమెరికా ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తుంది. ఇజ్రాయెల్ మీరు యుద్ధం గెలుస్తున్నారు, కాకపోతే ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో, ఇంటర్నేషనల్ ఎరీనాలో మీకు వ్యతిరేకత పెరుగుతోంది, కాబట్టి సీజ్ ఫైర్ తొందరగా చేసుకోండి అని ఒక స్నేహితుడికి చెప్పడంతో సీజ్ ఫైర్ కూడా వచ్చిందండి. కేపీ గారు, అప్పుడే ఇలా ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత పూర్తిస్థాయి యుద్ధం లాంటి ఘర్షణ అనుకోవచ్చు ఏదైనా జరిగిన తర్వాత గాజాలో పూర్తిగా ధ్వంసం అయిపోయింది, దాదాపుగా శిథిలమైందని చెప్పచ్చు ఒక రకంగా. ఇప్పుడు పునర్నిర్మాణం దిశగా అడుగులు వేయాలంటే అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలంటారు? మొత్తం గాజా ఎకానమీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, గవర్నెన్స్ కానీ టోటల్ గా డివాస్టేట్ అయిపోయినాయి ఈ 2 సంవత్సరాల్లో. అది ఇజ్రాయెల్ వల్ల కాదు, హమాస్ కారణంగానే, హమాస్ చేసినటువంటి స్వయంకృతం కారణంగానే. ఇప్పుడు హమాస్ కి చెందినటువంటి ఆయుధాలని స్కూళ్లలో, యూనివర్సిటీలో దాచిపెట్టారు, ఇజ్రాయెల్ వాటిని నాశనం చేసింది. హమాస్ కి చెందిన టెర్రరిస్టులని పేషెంట్ల పేరుతో హాస్పిటల్స్ లో దాచిపెట్టింది, ఇజ్రాయెల్ వాళ్ళు ఆ హాస్పిటల్స్ ని నాశనం చేశారు. అంటే ఓవరాల్ గా ఒక 60% హౌసింగ్, 80% వరకు వాటర్, శానిటేషన్ సిస్టమ్స్ ని, అలాగే మొత్తం ఆల్మోస్ట్ ప్రతి హాస్పిటల్ ని, స్కూళ్ళని, యూనివర్సిటీని డ్యామేజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ రికన్స్ట్రక్షన్ అంటే కేవలం ఫిజికల్ రికన్స్ట్రక్షన్ మాత్రమే కాదు, ప్రజల్లో, గాజాలో ఉన్నటువంటి ప్రజల్లో ఇంకా భయం అలా నిలిచిపోయి ఉంటుంది. కాబట్టి ప్రజల్లో ట్రస్ట్ పెంచాలి, లైవ్లీహుడ్స్ కల్పించాలి, తర్వాత ఇన్స్టిట్యూషన్స్ ని బిల్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రికన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్ అనేది ఒక కనీసం 4 దశలో జరగాలి. మొదటి దశలోనేమో స్టెబిలైజేషన్ అండ్ హ్యుమానిటేరియన్ రిలీఫ్ అనేది ఒక 6 నెలల పాటు జరుగుతుంది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే రిస్టోరింగ్ ఎసెన్షియల్ సర్వీసెస్ ఇన్ గాజా, ప్రివెంటింగ్ ద హ్యుమానిటేరియన్ ఫర్దర్ కొలాప్స్. ఇది మొదటి దశలో జరగాల్సినటువంటిది. అంటే ఫండమెంటల్ లైవ్లీహుడ్ యాక్టివిటీస్, తర్వాత ఫుడ్, వాటర్, ఎమర్జెన్సీ రిలీఫ్ యాక్టివిటీస్, మెడికల్ ఫెసిలిటీస్ ఇవన్నీ కల్పించడం, క్యాష్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్స్ లాంటి యాక్టివిటీస్ చేపట్టడం, యునైటెడ్ నేషన్స్, తర్వాత WHO, రెడ్ క్రాస్, ఖతార్ ఫండ్, USAID, ఈజిప్షియన్ రెడ్ క్రెసెంట్ ఇలాంటి ఆర్గనైజేషన్స్ అన్నిటి ఆధ్వర్యంలో ఈ యాక్టివిటీ జరగాలి. తర్వాత 6 నుంచి 36 నెలల కాలంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీబిల్డింగ్ జరగాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 60% ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొలాప్స్ అయిపోయింది పాలస్తీనాలో ఉన్నటువంటి ప్రాంతంలో. ఈ కొలాప్స్ అయినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మిగిలినటువంటి డెబ్రిస్ ఏదైతే ఉందో ఆ డెబ్రిస్ ని తొలగించడానికే 10,000 కోట్లు కావాల్సి ఉంటుంది ఇండియన్ రూపీస్ లో చూస్తే. అండ్ మొత్తం మళ్ళీ రీబిల్డింగ్ చేయాలంటే సుమారుగా 5 లక్షల నుంచి 6 లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఇది తొందరగా జరిగే పని కాదు, కనీసం ఒక 3 సంవత్సరాలు టైం పడుతుంది. ఎంత స్పీడ్గా చేసినా, ట్రంప్ ఎంత ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చినా గానీ, ఏ రకమైనటువంటి వ్యవహారాల్లో చూసినా గానీ హౌసింగ్ రికన్స్ట్రక్షన్ జరగాలి. క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, తర్వాత స్కూళ్లు, హాస్పిటల్స్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ తోటి ఇవన్నీ ఎంత చేసినా గానీ 3 ఏళ్ళు అయితే మినిమం పడుతుంది. తర్వాత ట్రేడ్ ఫెసిలిటేషన్ జోన్స్ ఏర్పాటు చేయాలి ఈ ప్లాన్ లో ఉన్నట్టుగానే. అంటే ఈ పీస్ ఇండస్ట్రియల్ కారిడార్స్, తర్వాత రఫా ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక థర్డ్ ఫేజ్ లో దీనికి ఒక 5 సంవత్సరాలు 3 to 5 years పట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికోసం గవర్నెన్స్ అండ్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ తీసుకురావాల్సి ఉంటుంది. అంటే దీనిలో భాగంగా ఎన్నికల నిర్వహణకి మళ్ళీ దానిలో లోకల్ ఎలక్షన్స్ పెట్టాలి, పార్లమెంట్ ఎలక్షన్స్ పెట్టాలి, తర్వాత అధ్యక్ష ఎన్నికలు పెట్టాలి. ఇందులో మరి హమాస్ పాల్గొనేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. గతంలో 2006 లో జరిగిన ఎలక్షన్స్ లో హమాస్ మెజారిటీ వచ్చింది 56% సీట్లతోటి.
ఆ హమాస్ మెజారిటీ వచ్చిన తర్వాత ఇప్పటిదాకా మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేయలేదు. ఇప్పుడు రాబోయే 3 నుంచి 5 సంవత్సరాల్లో ఎలక్షన్ ఈ గవర్నెన్స్ రీకన్స్ట్రక్షన్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్. ఓకే ప్రసాద్ గారు, ఇప్పుడు నిజానికి యుద్ధం ఆగిపోయినప్పటికీ మతపరమైన విభేదాలు కావచ్చు, భూభాగ వివాదాలు అలాగే ఉండిపోయాయి. ఆ దిశగా శాంతి ప్రక్రియ విజయవంతానికి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంది గాజాలో? షార్ట్ గా చెప్పాలంటే ఇది ఒక యుద్ధం ఆగిపోయింది, తాత్కాలిక శాంతి, కానీ యుద్ధం పూర్తిగా ముగిసిపోలేదు. ఏ పరిస్థితుల్లోనైనా ఇంత ఫ్యూచర్ లో యుద్ధం మళ్ళీ చెలరేగే అవకాశం ఉంది. దీన్ని పర్మనెంట్ గా సొల్యూషన్ కావాలంటే రాజకీయ పరంగా ఇజ్రాయెల్ పాలస్తీనా ఇద్దరి మధ్య ఒక అస్తిత్వ గుర్తింపు అనేది చాలా ముఖ్యం. దానికి ముఖ్యంగా 2 స్టేట్ సొల్యూషన్ అన్నది ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించింది. కానీ ఇటు చాలా ముస్లిం కంట్రీస్, అటు పాలస్తీనా దానికి ఒప్పుకోవటం లేదు, అటు ఇజ్రాయెల్ కూడా దానికి ఒప్పుకోవటం లేదు. ముఖ్యంగా ఈ 2 స్టేట్ సొల్యూషన్ అన్న దానికి రెండు ప్రాంతాలు ఒప్పుకుంటే శాంతి విరమించే అవకాశం ఉంది. రెండోది, ఇది రిలీజియస్ పరమైనటువంటి సమస్య కూడా. ఈ 2 దేశాల్లో కూడా సహజీవనం అంటే మతపరమైనటువంటి సెక్యులర్ భావాల్ని కనుక పెంపొందించినట్లయితే, ప్రోత్సహించినట్లయితే కొంతవరకు వాళ్ళ మధ్య సమస్యలు అర్థం చేసుకునే అవకాశం ఉంది. మూడవది, ఆర్థిక పరమైనటువంటి పునర్నిర్మాణం కూడా గాజాలో అవసరం. ముఖ్యంగా ఉద్యోగ కల్పన అనేది చాలా ముఖ్యం. అక్కడ ఉన్నటువంటి వనరులని డెవలప్ చేసి వారికి అక్కడ ప్రజలకి ఒక ఆర్థిక భద్రత కల్పించడం చాలా ముఖ్యం. ఆ పరమైనటువంటి చర్యలు తీసుకున్నట్లయితే మనం శాంతిని మనం ముందు చూడొచ్చు. అట్లనే ఆ భద్రతా పరమైనటువంటి విషయం కూడా చూసుకోవచ్చు. ముఖ్యంగా హమాస్ అనేది ఒక మిలిటెంట్ సంస్థ. వాటికి ఈ ఆయుధాలు తగ్గించే ప్రణాళిక అన్నది చాలా ముఖ్యం. వాటికి ఎక్కడి నుంచి అయితే ఆయుధాలు వస్తున్నాయో వాటిపైన నియంత్రణ చేయటం వల్ల కూడా మనం ఈ ఫ్యూచర్ లో శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నం చేయొచ్చు. వీటన్నిటితో పాటు అంతర్జాతీయంగా అంటే ఇంటర్నేషనల్ ఎఫర్ట్స్ కూడా చాలా ముఖ్యం. చుట్టుపక్కల దేశాలు ఖతర్, టర్కీ, తర్వాత ఈజిప్ట్ లాంటి దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తూ శాంతి ఒప్పందానికి నెలకొల్పడానికి నిరంతరం కృషి చేస్తే కనుక ఫ్యూచర్ లో మనం కంటిన్యూ అవడానికి అవకాశం ఉంది. సంజయ్ గారు, ఇప్పుడు అందరి ముందున్న ఇంకొక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే అసలు పాలస్తీనా ఫ్యూచర్ ఏంటి? ఆ దేశం గుర్తింపు కావచ్చు, ఉనికికి సంబంధించి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని చెప్పి అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మీరేమంటారు? చాలా ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా మంది 2 స్టేట్ సొల్యూషన్ అని చెప్పడం జరుగుతుందండి. అంటే మనం కూడా భారతదేశ వైఖరి కూడా అదే అండి. ఒక పక్కన ఇజ్రాయెల్ ఉండాలి, మరో పక్కన పాలస్తీన్ ఉండాలి, వీళ్ళిద్దరూ కలిసిమెలిసి బతకాలి అన్నది చాలా ప్రపోజల్స్ వస్తున్నాయి. కానీ ఆ దిశగా అడుగులు వేయటం ఇప్పుడే కాదు, గత 7 దశాబ్దాల పైచిలకు కష్టంగా ఉంటుంది. నిజంగా అటువైపు అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయో చెప్పడం కష్టం అండి. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఈ పీస్ ప్లాన్ తీసుకోండి. డొనాల్డ్ ట్రంప్ పెట్టిన గాజా పీస్ ప్లాన్ ఏదైతే ఉందో అందులో హమాస్, పాలస్తీనియన్ గ్రూప్స్, మిలిటెంట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ మిలిటరీ, టెర్రర్, అఫెన్సివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బి డెస్ట్రాయిడ్ అండ్ విల్ నాట్ బి రీబిల్ట్ అని చెప్పడం జరిగిందని. అంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలు తీసేయడానికి ఏవైతే టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయో, మిలిటెంట్ గ్రూప్స్ ఉన్నాయో వాటికి తీసేయటానికి వాడినప్పుడు వచ్చిన పదజాలం ఏమిటి? విల్ నాట్ బి అని క్లియర్ గా చెప్పిందండి గాజా పీస్ ప్లాన్, ట్రంప్ పెట్టిన పీస్ ప్లాన్. అదే పాలస్తీనియన్ స్టేట్ హుడ్ కి సంబంధించి వచ్చినప్పుడు గాజా పీస్ ప్లాన్ ఏం చెప్తోంది? గాజా రీడెవలప్మెంట్ అండ్ అడ్వాన్సెస్ మే ఫైనల్లీ బి ఇన్ ప్లేస్ ఫర్ క్రెడిబుల్ పాత్వే టు పాలస్తీనియన్ సెల్ఫ్ డిటర్మినేషన్ అండ్ స్టేట్ హుడ్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటి? ఇవన్నీ ప్రక్రియలు మనం అంతా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయగలిగితే పీస్ ప్లాన్, అప్పుడు బహుశా పాలస్తీనియన్ కి వాళ్ళ స్టేట్ లేదా వాళ్ళ సెల్ఫ్ డిటర్మినేషన్ రావచ్చు అన్నట్టు చెప్పడం జరిగిందండి. కాబట్టి యాజ్ లాంగ్ నా ఉద్దేశంలో ఇంకా చాలా అనిశ్చితత ఉంది పాలస్తీనియన్ స్టేట్ వస్తుందా లేదా అన్న దాని మీద. ఎందుకంటే 2 స్టేట్ సొల్యూషన్ ఒప్పుకోవడానికి అటు ఇటు చాలా మందికి ఇష్టంగా లేదండి. ఓకే సార్. కేపీ గారు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలని భారత కోణంలో చూస్తే కొంచెం 2 దేశాలు కూడా పాలస్తీనా కావచ్చు, అలాగే ఇజ్రాయెల్ కూడా ఇండియాకి కొంచెం ఫ్రెండ్షిప్ ఉంది 2 దేశాలతో. ఈ శాంతి ఒప్పందం ద్వారా మనకు ఒక రకమైన కొంత ఉపశమనం దొరికింది అనుకోవచ్చా? ఇప్పుడు మనం భారతదేశం అనేది ఇజ్రాయెల్ తో 1965 పాకిస్తాన్ యుద్ధం నుంచి కూడా సహాయం పొందుతున్నాం, డిఫెన్స్ పరంగా సహాయం పొందుతున్నాం. ఇజ్రాయెల్ కి టెక్నాలజీ మనకి ఇస్తూ ఉంది. అగ్రికల్చర్ కి సంబంధించిన సూక్ష్మ వ్యవసాయ పద్ధతులు సంబంధించిన టెక్నాలజీ వాళ్ళు మనకి ఇస్తున్నారు.
అలాగే పాలస్తీనాను కూడా ఆల్మోస్ట్ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా గుర్తించడం జరిగింది, వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం హమాస్ ఎప్పుడైతే ఇజ్రాయెల్ మీద దాడి చేసిందో దాన్ని ఒక టెర్రరిస్ట్ అటాక్ గా భారతదేశం డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ 2 స్టేట్ థియరీ ఏదైతే ఉందో ఆ 2 స్టేట్ సొల్యూషన్ అనేటటువంటి దాన్ని భారతదేశం అంగీకరిస్తుంది. ఇక భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి అని అంటే హ్యుమానిటేరియన్ లీడర్షిప్ ని సపోర్ట్ చేయాలి, గాజాలో హ్యుమానిటేరియన్ లీడర్షిప్ సపోర్ట్ చేయాలి. అంతేకాకుండా ఆల్మోస్ట్ 60 దేశాల్లో భారతదేశం ఏ విధంగా అయితే ఒక డెవలప్మెంట్ డిప్లొమసీ అనుసరిస్తుందో గాజా ప్రాంతంలో భారతదేశం అటువంటి డెవలప్మెంట్ డిప్లొమసీ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఆఫ్ఘనిస్తాన్ కి ఏ విధంగా అయితే రికన్స్ట్రక్షన్ కి ఈ మధ్యనే ఒప్పందం చేసుకోవడం జరిగిందో అదే విధంగా లో కాస్ట్ హౌసింగ్, వాటర్ మేనేజ్మెంట్, డిజిటల్ గవర్నెన్స్ ఇటువంటి సదుపాయాలన్నీ కల్పించాలి. అండ్ అంతేకాకుండా గ్లోబల్ సౌత్ విజన్ భారతదేశానికి ఏదైతే ఉందో ఆ గ్లోబల్ సౌత్ విజన్ ఇది వసుదైక కుటుంబకం అనేటటువంటి ఒక ప్రిన్సిపల్ ఏదైతే ఉందో ఈ ప్రిన్సిపల్ తోటి ఆల్ అలైన్మెంట్ పాలసీని ఇతర దేశాలతో 2 దేశాలతో కలిసి ఉండాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్ గా డొమెస్టిక్ హార్మనీ అనేది ఇంపార్టెంట్. ఓకే సార్. ప్రసాద్ గారు, ఇప్పుడు ఫైనల్గా చెప్పుకోవాలంటే ఇప్పుడు గాజా కేంద్రంగా 2 ఏళ్లుగా నెలకొన్న పరిణామాలు, ఇప్పుడు అమెరికా, అరబ్ దేశాల జోక్యం, ఇవన్నీ మధ్యప్రాచ్యంలో సమీకరణాలని ఏ విధంగా మార్చాయంటారు? ఖచ్చితంగా చాలా మార్పులు చోటు చేసుకున్నాను అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే దానికంటే ముందు ఈ మధ్యప్రాచ్యం అనేది రాజకీయంగా చాలా విడిపోయి ఉన్నటువంటి ప్రాంతము. ముఖ్యంగా ఇరాన్, సౌదీ అరేబియాల మధ్య ఆధిపత్యానికి సంబంధించినటువంటి ఘర్షణలు చాలా మనం చూసాము. అది యెమెన్ లో జరిగినటువంటి హౌతీ రెబల్స్ కి గవర్నమెంట్ ఫోర్సెస్ కి మధ్య వాళ్ళు జోక్యం చేసుకోవటం, వాళ్ళ ఇరుపక్షాలు ఇద్దరికి సహాయాలు అందించడం లాంటివి మనం చూసాము. వాటితో పాటు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ లో కూడా ఆధిపత్యానికి సంబంధించినటువంటి ఘర్షణ రెండు దేశాల మధ్య జరిగింది. సో ఈ యుద్ధ ఫలితంగా ఈ అన్ని దేశాలు కూడా ముందుకు వచ్చేసి అంటే ఒక కొత్త వ్యూహాత్మకమైనటువంటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవటం మనం చూస్తా ఉన్నాము. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య నేటో తరహా అరబ్ నేటో ఒకటి ఏర్పాటు చేసుకోవటమో, లేకపోతే టర్కీ ప్రతిపాదించినట్లుగా ముస్లిం నేటో లాంటి సైనిక కూటమిని ఏర్పాటు చేసుకోవటము చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. దాని పట్ల ఇరాన్ ధోరణి ఎలా ఉంటుందన్న విషయం మనము మున్ముందు చూడాలి. అయితే ఇరాన్ ఆధిపత్యాన్ని మాత్రం ఇజ్రాయెల్ పూర్తిగా నిర్వీర్యం చేయగలిగింది. ఇరాన్ మద్దతు ఇచ్చినటువంటి హౌతీ రెబల్స్ ని, అటు హిజ్బుల్లా రెబల్స్ ని, ఇటు హమాస్ ని, అన్ని పక్షాలని కూడా నిర్వీర్యం చేసి, ముఖ్యంగా ఇరాన్ ఆయుధ సంపత్తిని కూడా నిర్వీర్యం చేసి వాటి అణ్వాయుధ సామర్థ్యాన్ని కూడా దెబ్బతీయటం మనం చూసాము. దానివల్ల ఇరాన్ యొక్క ఆధిపత్యం అనేది ఈ మధ్య ప్రాచ్యంలో చాలా గణనీయంగా తగ్గిపోవటం జరిగింది. దీంతో పాటు అమెరికా పాత్ర కూడా విపరీతంగా పెరగటం, ముఖ్యంగా ఈ శాంతి ప్రణాళిక తర్వాత ట్రంప్ ప్రాచుర్యం అరబ్ మిడిల్ ఈస్ట్ రీజన్ లో విపరీతంగా పెరగటం, వాటితో పాటు సౌదీ అరేబియా, యుఏఈ కూడా తమ యొక్క ప్రాబల్యాన్ని పెంచుకోవటం చూస్తా ఉన్నాము. అందులో భాగంగానే ఇంతకుముందు జరిగినటువంటి సౌదీ అరేబియా పాకిస్తాన్ మిలిటరీ ప్యాక్ట్ కూడా మనం చెప్పుకోవచ్చును. సో ఈ వ్యూహాత్మకంగా ఈ గాజా అరబ్ పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం తదనంతర పరిణామాలు కూడా ప్రాంతాల ఈ వ్యూహాత్మక సంబంధాలని, తర్వాత దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలని చాలా పెనుమార్పులు చేసుకున్నాయని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. కేపీ గారు, ఇంకొక మాట బ్రీఫ్ గా చెప్పాలంటే అసలు ఇంత విధ్వంసం తర్వాత గాజా రీబిల్డ్ అనేది సాధ్యమేనంటారా? అంటే దానికి కనీసం ఒక 10-15 సంవత్సరాలు పడుతుందండి. దాన్ని నాశనం చేసేది 10-15 సంవత్సరాల్లో మళ్ళీ హమాస్ తీవ్రవాదులు దాన్ని నాశనం చేయడానికి వాళ్లే చేసుకుంటారు. ఇజ్రాయెల్ మళ్ళీ దాడి చేయడం జరుగుతుంది. ఇవన్నీ తాత్కాలిక వ్యవహారాలే. ఎందుకంటే గత చరిత్ర చూసినప్పుడు 1948 నుంచి కూడా ఈ 12 days వార్ కాడి నుంచి కూడా ఇజ్రాయెల్ ని ప్రశాంతంగా బతకనివ్వట్లేదు. కాబట్టి ఇది శాశ్వతము అనుకునేటటువంటి పరిస్థితి అయితే లేదు. ఓకే, ఒకవేళ కొంత పరిమితంగానైనా 2 దేశాలుగా గుర్తింపు పొందాలి, 2 వేర్వేరు దేశాలుగా పాలస్తీనా కూడా దేశం గుర్తింపు రావాలి అంటే ఎవరి జోక్యం చేసుకుంటే అవకాశం ఉంది? ఇజ్రాయెల్ అందుకు అంగీకరించే అవకాశం ఎంతవరకు ఉందంటారు? ఈ గ్లోబల్ సౌత్ కి లీడర్షిప్ వహిస్తున్నటువంటి భారతదేశమే దీనికి చొరవ చూపించాలండి. ఎందుకంటే ఇజ్రాయెల్ మనకి ముఖ్యమే, యాజ్ వెల్ యాజ్ పాలస్తీనా ముఖ్యమే. కాబట్టి ఇద్దరికి పాలస్తీనాకి మనం సహాయం చేయాలి, ఇజ్రాయెల్ నుంచి మనం సహాయం పొందాలి, టెక్నాలజీ పరంగా కానీ డిఫెన్స్ పరంగా కానీ ఏ రకంగా చూసినా కానీ.
కాబట్టి ఈ రెండు దేశాలు మనకు ముఖ్యమే కనుక భారతదేశమే దీనికి చొరవ చూపాల్సినటువంటి అవసరం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ కేపీ గారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. సంజయ్ గారు థ్యాంక్ యూ అండి, అలాగే ప్రసాద్ గారు థ్యాంక్ యూ సార్. మన చర్చలో పాల్గొన్న ప్రముఖులు చెబుతున్న దాని ప్రకారం ఇజ్రాయెల్ హమాస్ రెండు మధ్య ఈ శాంతి ఒప్పందం ఏదైతుందో సంధి కుదరడం అనేది తాత్కాలికంగా ఉపశమనం కల్పించింది. కొంత రెండు దేశాల ప్రజలకు కావచ్చు, లేకపోతే ఇతరతర చుట్టుపక్కల ఉన్న మధ్యప్రాచ్యంలో దేశాలకు కావచ్చు, ఒక తాత్కాలికంగా ఊరటను కలిగించింది అంటున్నారు. కాకపోతే ఇది పూర్తి స్థాయిలో శాంతి నెలకొనాలి, మధ్యప్రాచ్యంలో పూర్వ పరిస్థితి రావాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. అలాగే హమాస్ నిరాయుధీకరణ, అలాగే ఇజ్రాయెల్ గాజా నుంచి పూర్తిగా వెనక్కి వెళ్ళడం, బలగాలను ఉపసంహరించడం అనేది చాలా కష్టతరమైన ప్రక్రియ అని రెండు వర్గాలు ఇందుకు పూర్తి స్థాయిలో సమ్మతిస్తాయా, అమెరికా లేకపోతే గల్ఫ్ దేశాలు జోక్యం చేసుకున్నంత మాత్రాన వెనక్కి తగ్గుతాయి అనేది అప్పుడే చెప్పలేమని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూస్తూ ఉండాలి. అందరూ ఒప్పుకొని శాంతిని నెలకొనేలాగా సహకరిస్తే మాత్రం మంచిదేనని అభిప్రాయపడుతున్నారు. ఇది వాటి ప్రతిధ్వని. నమస్కారం.